రాలేదు. నా బర్త్‌డే డ్రెస్ కోసమని నేను ఆర్డర్ చేశాను. నా బర్త్‌డే అయిపోయింది. ఆ తర్వాత కూడా డెలివరీ రాలేదు. సో, అప్పుడు క్యాన్సిల్ చేసేసాను. అందుకని రూ. 50 ఎక్స్‌ట్రా ఏసారు. బట్ దిస్ ఈస్ హౌ ఇట్ కేమ్. Task folding clothes and placing it where it's supposed to be, and then probably I do the laundry as a second task. So let's do. హ్యాపీ డేస్. ఇది యాక్చువల్‌గా డే 3 అనమాట. నేను మార్కెట్ కాదు, లైక్ మనకి రిలయన్స్ మార్ట్ అలా ఉంటుంది కదా, రిలయన్స్ మార్ట్‌కెళ్ళి కొన్ని కావాల్సినవి తీసుకొని వచ్చాను. సో ఐ విల్ షేర్ ద ప్రైస్ ఆఫ్ దెమ్ విత్ యూ. బ్లూబెర్రీ ఈచ్ వన్ కాస్టెడ్ మీ అరౌండ్ 145 రూపీస్. యాక్చువల్గా ఓన్లీ ఇన్ రిలయన్స్లో నేను 145కి ఒక బాక్స్ రావడం చూసాను. ఎందుకంటే డిమార్ట్లో కానీ స్టార్ మార్ట్లో కానీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 210 రూపీస్. ఓన్లీ ఇన్ రిలయన్స్ మార్ట్ దే ఆర్ కీపింగ్ 139, 145. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ ద ప్రైస్. సో 4 డబ్బాలు తీసుకొచ్చాను. 4 డబ్బాలు నైస్, 4 బాక్సెస్ తీసుకొచ్చాను. అండ్ దెన్ సమ్ బనానాస్. అండ్ ఇదేమో పిట్ అంట. ఐ హ్యావ్ సీన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్ ఇన్ వన్ పాటింగ్ మిక్స్. ప్రాబబ్లీ ఇది మిక్చర్ అనుకుంటా, సాయిల్ లాగా యాడ్ చేస్తుంది. దీని మీద ఇన్స్ట్రక్షన్స్లో ఏమి ఇచ్చారంటే వీ హ్యావ్ టు కీప్ ఇట్ సోక్డ్ ఇన్ వాటర్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఇట్ ఈస్ రెడీ టు యూజ్. వీ కెన్ జస్ట్ పుట్ సమ్ ప్లాంట్. I will probably try this out today because already నేను మొన్న తీసుకొచ్చిన ప్లాంట్ని I'm thinking to transfer it into a bigger pot. సో ఆల్రెడీ పాట్ ఉండింది, బట్ దాంట్లోనే మొక్క చచ్చిపోయింది. ఎందుకంటే అది నేను పైన పెట్టాను, పైన మనం వెళ్ళం కాబట్టి. సో అది అఫ్ కోర్స్ చచ్చిపోయింది. సో ఐ హ్యావ్ టు రీప్లేస్ దట్ విత్ ద న్యూవర్ వన్ ఐమ్ థింకింగ్. సో ప్రాబబ్లీ ఐ ట్రై దిస్ అవుట్. అండ్ దెన్ కమ్స్ ద ఆల్రెడీ జార్స్. నేను ఇంటికి కావాల్సిన అన్నీ ఆల్రెడీ జార్స్ ఒకటి నేను కొన్నాను, బట్ స్టిల్ ఐ ఫెల్ ప్రాబబ్లీ దోస్ ఆర్ ఎ బిట్ షార్ట్, లైక్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద కంటైనర్స్. సో అందుకనేసి నేను ఇంకా వెళ్ళి ఒక సెట్ ఆఫ్ 6 కంటైనర్స్ తీసుకొచ్చాను. ఈచ్ వన్ కాస్టెడ్ మై అరౌండ్ 80 రూపీస్. దే హ్యావ్ ఇట్ సేమ్ డిజైన్లో, దే హ్యావ్ ఇట్ ఇన్ ప్లాస్టిక్ ఆల్సో, బట్ I'm just restricting myself to reduce the usage of plastic nowadays. అందుకని చెప్పాను నేను ప్లాస్టిక్ ఎక్కువ వాడట్లేదు. సో I got this of 6 each. One costed me around 79, and plastic one with the same size, that is also actually costing nearly somewhere 75 to 80 rupees. So it doesn't actually make any sense, okay? బట్ నాకైతే చాలా భయం ఇది యూజ్ చేయాలంటే. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంట్లోకి వచ్చి ప్రాబ్లీ నాట్ ఈవెన్ 3 or 4 months ఐ ఆల్రెడీ డ్రాప్డ్ 4 of glass water bottles, jars and everything. But I just see I already have the same design containers of 11. సో అందుకని చెప్పి నేను ఇంకా వేరే డిజైన్ తీసుకుంటే యూనిఫామ్గా ఉండదు అనేసి అగైన్ I got it in the jar one, and then little rubber bands. ఇప్పుడు వీటన్నిటిని రీఫిల్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ సర్ది సరిపోతుంది. అప్పుడు మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు లైక్ ఇంటి పని ఎంత చేసినా కనిపించదు అని. నేనైతే మా మమ్మీని వంటగదిలో ఉండడమే చూసాను ఎక్కువ. సో నాకు అర్థమయ్యేది కాదు, మమ్మీ ఏం సర్దుతుంది, ఎందుకు ఇంత ఘనంగా సర్దుతుంది అని. నాట్ ఈవెన్ ఇన్ 3 months I realized how much efforts that it required to keep
home as home. And to be frankly, without any members also, you have to do lot of stuff just to make it ensure that it is in right place. Okay, it is not like many people are there, so work will be more. Even one person, same efforts you need to keep, because even one person using the same thing. It's like, yeah, my Saturday Sundays nowadays it is going just to keeping in the home, just to keep it little home. That's it. No extra, no decorations and all. Okay, let's see. I totally crossing my fingers to finish all these refilling thing and keeping all things organized by somewhere around 1 or 2 o'clock. By now, it's already 1 o'clock. Okay, so I'm just aiming to complete it by 2 o'clock, and then I have to go and cook something for me. So let's see how much I can do. Fingers crossed. కానీ కొన్నిసార్లు నేను చేయి కూడా కట్ చేసుకుంటాను చేసేటప్పుడు.